వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 13వ భాగాన్ని వినేద్దాం. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది అంజలి. చుట్టూ చూసి తను ఎక్కడ ఉందో అర్థం కాక షాక్ అవి ఒక్కసారిగా పైకి లేచి రూమ్ అంతా చూసింది. ఆ ఒక్క గది చూడగానే అంజలికి నోట మాట రాలేదు. పాతకాలం నాటిదైనా కొత్తగా మళ్ళీ డిజైన్ చేయడంతో ఆ గది ఎంతో అందంగా ఉంది. చుట్టూ ఉన్న ప్రతి వస్తువు చాలా ఖరీదైనవే. నేనెక్కడున్నాను అంటూ ఎదురుగా ఉన్న మిర్రర్లో తనని తాను చూసుకుంది. సూర్యకిరణాల వెలుగుకి తన మెడలో ఉన్న పసుపు తాడు పచ్చగా మెరిసేసరికి అప్పుడు కానీ అర్థం కాలేదు రుద్రతో తనకి పెళ్ళైన విషయం. అంటే ఈ ఇల్లు రుద్రదా? మరి శ్రీజాకి ఎలా ఉంది? తనకి బానే ఉందా? స్పృహ వచ్చిందా లేదా అనుకుని పిచ్చి పట్టిందానలా రూమ్ అంతా చూసింది. బయటికి వెళ్ళడానికి దారి ఏమన్నా ఉందేమో అని, కానీ ఎక్కడా కనిపించలేదు. ఏడుస్తూ తన ఫోన్ కోసం చూసింది. కానీ ఫోన్ కూడా కనిపించకపోయేసరికి బెడ్ మీద చతికిల పడి తల పట్టుకుని కూర్చుంది. ఇంతలో రూమ్ డోర్ చప్పుడు అవడంతో అంజలి వెనక్కి తిరిగింది. డోర్ లాక్ తీసి ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చాడు రుద్ర. కోపంగా అతని వైపు చూసింది అంజలి. నేను 10 కల్లా ఆఫీసులో ఉంటాను, నువ్వు మీటింగ్ అరేంజ్ చేయి సరేనా అని కాల్ కట్ చేసి పనమ్మాయి తెచ్చిన కాఫీ ట్రే తీసుకుని ఆమె బయటికి వెళ్ళగానే డోర్ లాక్ చేసి అంజలి దగ్గరకు వచ్చాడు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అని అడిగింది. ఇకపై నువ్వు ఉండేది ఇక్కడే, ఆమె చేతికి కాఫీ కప్ ఇస్తూ అన్నాడు. అంజలి కోపంగా కాఫీ కప్ నేలకేసి కొట్టి, నీకు కొంచెం కూడా జాలి అనేదే లేదా? అవతల నా ఫ్రెండ్ చావు బతుకుల్లో ఉంటే నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు? రుద్ర ఏమీ మాట్లాడలేదు. అంజలి ముఖం చూస్తుండిపోయాడు. అర్థమైంది, నీ సుఖం కోసమే కదా ఇక్కడికి తీసుకుని వచ్చావు, అందుకే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది. ప్రపంచంలో నేను ఎన్నో రకాల మనుషులను చూశాను, కానీ నీలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు. నీ ముఖం చూస్తేనే అసహ్యంగా ఉంది గట్టిగా అరుస్తూ చెప్పింది అంజలి. రుద్ర కోపంగా ముందుకు అడుగు వేసి, ఇంకా ఆపుతావా? శ్రీజాకి స్పృహ వచ్చింది, నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నాను, ఇప్పుడు తన రెస్ట్ తీసుకుంటుంది అన్నాడు. అబద్ధం చెప్పక నాకు అంటూ ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంది అంజలి. రుద్ర బాధగా ఆమె ముందు మోకరించి ఆమె ఒడిలో తను 2 చేతుల్ని పట్టుకుని, ప్లీజ్ నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు, ఎందుకు నేను చెప్పేది వినిపించుకో, నిన్నటి నుంచే నీ మీద ఉన్న నమ్మకం కాస్త పోయింది, ఇప్పుడు ఎలా నీ మాటలు నమ్ముతాను అన్నది అంజలి. రుద్ర ప్రేమగా అంజలి ముఖాన్ని దోసిట్లో తీసుకుని, నేను స్వార్థపరుణ్ణి కానీ మూర్ఖుని కాదే, నిజంగా శ్రీజ నిన్ను అడుగుతుంది, ఇప్పటి వరకు తన దగ్గరే ఉన్నాను, నిజం అంజలి అన్నాడు. అంజలి ఏడుస్తూ చూస్తుంది. ఆమె చెంపల మీద కన్నీరు తుడుస్తూ, నువ్వు తొందరగా రెడీ అవుతే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అన్నాడు. నిజంగానే శ్రీజ బానే ఉంది కదా అన్నది. ప్రేమగా ఆమె తలనిమిరి, నిజంగానే బానే ఉందిరా, నువ్వు అసలు ఏడవకు, నైట్ నేను తీసుకుని వెళ్దామనుకున్నాను, కానీ నువ్వు షాక్తో స్పృహ కోల్పోయావు, అందుకే ఇక్కడ ఉంచాను, కాసేపట్లో మామయ్య వస్తారు, హాస్పిటల్లో నీతో పాటు మామయ్య కూడా ఉంటారు సరేనా అన్నాడు. అంజలి ఏం మాట్లాడలేదు. సైలెంట్గా తలని దించుకొని ట్రేలో ఉన్న మరో కప్ తీసుకొని సాసర్లో కొంచెం కాఫీ వేసుకొని కప్ అంజలి చేతిలో పెట్టి, ముందు కాఫీ తాగు, నీకు బాగా తలనొప్పిగా ఉంది కదా, నా మీద కోపం తిండి మీద చూపించుకు, శ్రీజకి చూసుకోవాలి కదా, అంటే నువ్వు ముందు బలంగా ఉండాలి అని చెప్పి సాసర్లో ఉన్న కాఫీ రుద్ర తాగి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. నైట్ నుంచి కడుపులో ఏం లేకపోవడంతో పైగా నీరసంగా ఉండడంతో బెడ్ చేయకుండా అంజలి కాఫీ తాగింది. ఆమెకి డ్రెస్సు టవలు అన్నీ తెచ్చి బెడ్ మీద పెట్టాడు. రుద్ర వాష్రూమ్కి వెళ్ళి బ్రష్కి పేస్ట్ పెట్టి పక్కన పెట్టి హాట్ వాటర్ రెడీగా పెట్టి బయటకు వచ్చి, లోపల అన్నీ రెడీగా ఉన్నాయి, నువ్వు వెళ్ళి స్నానం చేయి, నేను మరో రూమ్లో ఫ్రెష్ అయి వస్తాను అంటూ టవల్ తీసుకుని పక్కనే ఉన్న రూమ్కి వెళ్ళాడు. అంజలి శ్రీజ కోసం ఆలోచిస్తూ బెడ్ మీద ఉన్న డ్రెస్సు టవల్ తీసుకుని అంతలోనే ఆశ్చర్యపోయింది. నా డ్రెస్ సైజ్ ఇంకా వాటి సైజ్ రుద్రాకి ఎలా తెలుసు? పోకిరి కదా, చూపులతోని బాడీ కొలత స్కాన్ చేస్తాడు ఛ అంటూ కోపంగా వాష్రూమ్కి వెళ్ళింది. తన బ్రష్ ఇంకా స్నానానికి నీళ్లు ఉండడం చూడగానే అంజలి ఆశ్చర్యపోయి అంతలోనే కోపంగా స్నానం చేసి బయటికి వచ్చింది. టవల్తో హెయిర్ కంగారుగా తుడుచుకొని ఫాస్ట్గా రెడీ అవుతుంటే అప్పుడే ఫ్రెష్ అవి లోపలికి వచ్చాడు రుద్ర. కామ్గా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి బయటికి వచ్చి అంజలిని చూశాడు. వెనకాలే డ్రెస్కి థ్రెడ్స్ ఉండడంతో పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. షర్ట్ని మోచేతి వరకు మడత పెట్టుకుని అంజలి ముఖం చూశాడు. ఆమె ముఖం చూస్తేనే తెలుస్తుంది ఎంత కోపంగా బాధగా ఉందో. కామ్గా ఆమె వెనుకగా వచ్చి, అలా ఇబ్బంది పడకపోతే నన్ను అడగచ్చు కదా అంజలి అన్నాడు. అంజలి కోపంగా, ఎందుకు ఆ వంకతో నన్ను లొంగ తీసుకుందామనా? రుద్ర సీరియస్గా లుక్కిచ్చి, లొంగ తీసుకునేవాడిని అయితే నైట్కి నైటే నేను ఏదో ఒకటి చేసేవాడిని, మెడలో 3 ముళ్ళు వేశానని మొగుడన్న హక్కులతో నీ వంటి మీద చేయి వేసి రాక్షసంగా ప్రవర్తించలేను, ఎందుకంటే నాకు ఒక క్యారెక్టర్ ఉంది అన్నాడు. అందుకేనా అటువంటి పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకున్నారు సూటిగా అడిగింది అంజలి. రుద్ర ఏమీ మాట్లాడలేదు. మిర్రర్లో అంజలి కళ్ళల్లో ఉన్న తడిని చూసి థ్రెడ్స్ ముడివేసి,
నాతో తీరిగ్గా గొడవ పడదు కానీ ముందు హాస్పిటల్కి రా అని చెప్పి తన ఫోన్ తీసుకుని బయటికి వచ్చాడు. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చిన శంకర్ ఎదురుగా వస్తున్న రుద్రాని చూసి, ఏంట్రా ఈ టైంలో ఆఫీస్కి వెళ్లకుండా ప్యాలెస్లో అంజలితో రొమాన్స్ చేస్తున్నావా అంటూ రుద్ర వెనకే వచ్చిన అంజలిని చూసి షాక్ అవ్వాడు శంకర్. తను ఏదో సరదా కంటే నిజంగానే ప్యాలెస్లో అంజలి ఉండడం చూసి, రే మీరిద్దరేంటిక్కడ అని అడిగాడు. నేను అంజలిని పెళ్లి చేసుకున్నాను మావయ్య, ఆ విషయం నీతో చెబుదామని ఇక్కడికి రమ్మన్నాను కూల్గా చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, లక్ష్మి త్వరగా రా, బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదా అన్నాడు. అయిపోయింది బాబు, తెస్తున్నాను అని గబగబా హాట్ బాక్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. నేను వడ్డించుకుంటాను లక్ష్మి. మావయ్య రా, అంజలి దా, హాస్పిటల్కి వెళ్ళాలి కదా, టైం అవుతుంది. ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుని తింటూ, ఏమైంది మావయ్య అక్కడే నిలబడిపోయావు రా అన్నాడు. శంకర్ షాప్ నుంచి తేరుకుని, రే నువ్వు అంజలిని పెళ్లి చేసుకున్నావా? ఏమ్మా వాడు చెప్పేది నిజమా? అంజలి ముఖం చూసి అన్నాడు శంకర్. అంజలి ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకునేసరికి శంకర్కి మత్తిపోయింది. ఆమె మెడలో పసుపు తాడు చూడగానే, రుద్ర ఏంట్రా ఇది అన్నాడు. ఏంటంటావేంటి మావయ్య, ఇప్పుడు నువ్వే నన్ను నా భార్యని ఈ ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇస్తే కొన్ని రోజులు ఇక్కడే మేము సంతోషంగా సంసారం చేసుకుంటాం అన్నాడు. అంజలి కోపంగా రుద్ర వైపు చూసి, ఏం మనిషి వేడు, అంత పెద్ద విషయాన్ని ఈ రకంగా కూల్ చేస్తున్నాడు అనుకుంది. శంకర్ కోపంగా, రేయ్ మీ నాన్న గురించి అన్నీ తెలిసే నువ్వు ఈ పని చేశావా? అవును మావయ్య అన్నాడు. నీకేం చెప్పాను రుద్ర? మావయ్య ప్లీజ్ ఇప్పుడు టైం లేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు అంజలిని నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. మావయ్య నేను త్వరగా వెళ్ళాలి. రుద్ర నువ్వేం చేసావో తెలుసా? మీ నాన్నకి మిడిల్ క్లాస్ అంటేనే నచ్చదు, అలాంటిది నువ్వు ఏకంగా మీ అన్నయ్య గగన్ చేసిన తప్పే నువ్వు చేసావు. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఇంకా ఏమన్నా ఉందా? రుద్ర అంజలి వైపు చూసి, అంజలి తినవా అన్నాడు. నేను ముందు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నది. నీకు కొంచెం కూడా బుద్ధి ఉందా? అవతల బాబాయ్ గారు అంతలా మాట్లాడుతుంటే నువ్వు దర్జాగా కూర్చొని తింటున్నావు. ఏం మనిషి నువ్వు, ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలో కూడా తెలీదా అన్నది అంజలి. అంజలి కోపంగా మాట్లాడేసరికి తింటున్న రుద్ర హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. శంకర్ బాధగా, రే తినకుండా అంటూ మధ్యలోనే ఆపేసి, ఎప్పుడు అంజలిని పెళ్లి చేసుకున్నావు? ఎప్పుడు అని కాదు బాబాయ్, అసలు ఈయన ఎటువంటి పరిస్థితుల్లో నా మెడలో 3 ముళ్ళు వేశారో అడగండి. అంజలి బాధగా అనేసరికి శంకర్ ఏం అర్థం కాక, రుద్ర అసలు ఏం జరిగింది, ఎందుకు అంజలి బాధపడుతుంది? రుద్ర జరిగిందంతా తన మామయ్యకి చెప్పాడు. రుద్ర మీద కోపం వచ్చిన రుద్ర మనసేంటో తనకి తెలిసేసరికి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మావయ్య సాయంత్రం మాట్లాడుకుందాం, ముందు పద హాస్పిటల్కి అని చెప్పి అంజలి వైపు చూసి బయటికి నడిచాడు. అతని వెనకే శంకర్ అంజలి వెళ్లారు. ఎన్నో ఆలోచనలతో కారు డ్రైవింగ్ చేస్తున్నాడు రుద్ర. శంకర్ మాత్రం రుద్ర చేసిన పని ఆలోచిస్తున్నాడు. కాసేపటికి కార్ హాస్పిటల్ ముందు ఆగటంతో ముగ్గురు కారు దిగారు. అంజలి రుద్రాన్ని పట్టించుకోకుండా పరుగున లోపలికి వెళ్ళింది. ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమ కనీసం మొగుడు మీద కూడా లేదు దీనికి అన్నాడు రుద్ర. శంకర్ కోపంగా, రేయ్ నువ్వు చేసిన పనికి నాకు లోపల నరాలు తెగిపోతున్నాయి, నువ్వేమో ఇలా సంతోషంగా ఉన్నావు. మీ నాన్న... అబ్బా మామయ్య ప్లీజ్, నాన్నతో అప్పుడే చెప్పను, టైం రాగానే చెప్తాను. నువ్వు ముందు అంజలి దగ్గరుండు, నేను ఆఫీస్కి వెళ్తాను. శంకర్ కోపంగా చూసేసరికి, ప్లీజ్ మావయ్య అలా కోపంగా చూడకు, ఆఫీస్ వర్క్ అవ్వగానే నీతో అన్ని విషయాలు మాట్లాడతాను అంటూ రుద్ర కారు ఎక్కి ఆఫీస్కి వెళ్ళాడు. లోపలికి వచ్చిన అంజలి బెడ్ మీద ఉన్న శ్రీజ చేతిని పట్టుకొని శ్రీజ అని పిలిచింది. అంజలి మాట వినపడగానే ఎక్కడ లేని సంతోషం వచ్చింది శ్రీజకి. నెమ్మదిగా కళ్ళు తెరిచి అంజలి అన్నది. ఏడుస్తూ శ్రీజని హత్తుకొని, ఎలా ఉంది నీకు, ఎంత భయపెట్టావో తెలుసా? నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతానే, నీతోనే ఉంటాను. చాలా భయం వేసిందే, అయినా రోడ్డు మీద తిన్నగా నడటం రాదేంటే నీకు? నేను కుదురుగానే నడిచానే, కానీ వాడే రాంగ్ రూట్లో వచ్చాడు. ఆపు ఇంకా అంటూ శ్రీజని తిట్టి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది. శ్రీజ నవ్వుతూ, ఎందుకే ఇప్పుడు కూడా నన్ను తిడతావు, మాట్లాడవా అంటూ అంజలి మెడలో ఉన్న పసుపు తాడు చూసి అంజలి అని పిలిచింది. చెప్పు శ్రీజ, నీ మెడలో ఆ పసుపు తాడేంటే? అది ఏం లేదు అంటూ చున్నీని కవర్ చేస్తుంటే తన బలం అంతా ఉపయోగించి అంజలి చేతిని పట్టుకుని, నువ్వు నా దగ్గర ఏదో దాయాలని చూడుకు, చెప్పకపోతే నేను అసలు ఊరుకోను. ఏం జరిగింది, ఆ మెడలో పసుపు తాడేంటి అని అడిగింది. అది రుద్ర నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఏంటి? అవునే అంటూ మనీ కోసం తనని పెళ్లి చేసుకోవాలని చెబితే శ్రీజ గిల్టీగా ఫీల్ అవుతుందని, అది రుద్ర నేను పెళ్లి చేసుకున్నాం అన్నది. నీకు అతనంటే ఇష్టం లేదుగా? అసలు నా ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడా? మరి వాళ్ళ నాన్నగారు సంబంధాలు చూస్తున్నారని, ఎక్కడైతే నేను దూరం అవుతానని బలవంతంగా నన్ను గుడికి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు.
ఎందుకో అంజలి మాటలు నమ్మాలని అనిపించలేదు శ్రీజకి. డోర్ దగ్గర ఆగిపోయిన శంకర్ కూడా ఈ మాటలు విని అంజలి వైపు ఆశ్చర్యంగా చూశాడు. బలవంతంగా రుద్ర నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే నాకు నమ్మాలని అనిపించడం లేదు. ఎందుకంటే నీ మనస్తత్వం ఏమిటో తెలుసు. నీ మాట లేనిదే ఎవరు నేను బలవంతం చేయరు. చేస్తే నువ్వు ఉగ్ర రూపం చూపిస్తావని కూడా తెలుసు. నా దగ్గర కూడా దాపరికాలు ఎందుకే? నిజం చెప్పు. నీ ఇష్టం లేకుండానే రుద్ర నీ మెడలో 3 ముళ్ళు వేశాడా? అది ఆశ్రమం కోసం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్నది. ఆశ్రమం కోసం ఏంటి? ఆశ్రమానికి మనీ రుద్ర ఇస్తున్నాడుగా. రుద్ర నా కోసమే మనీ ఇచ్చాడు. కారణం తనని పెళ్లి చేసుకుంటేనే ఆశ్రమానికి మనీ ఇస్తారని నా దగ్గర మాట తీసుకున్నాడు. ఆ రోజే అనుకున్నాం గురువారం నైట్ గుడిలో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవాలని. అందుకే తన మాటను కాదనలేక నేను పెళ్లి చేసుకున్నాను అన్నది. అంజలి, చెప్పు శ్రీజ, రుద్ర అంటే నీకు ఇష్టం కదా? అంజలి చిన్నగా నవ్వి, ఇష్టమే, మనసుకి కాదు అంటూ నా మనసుని అర్థం చేసుకునేది రుద్ర అనుకున్నాను. కానీ తనే మొక్కలు చేస్తాడని అనుకోలేదు అనుకుంది. శ్రీజ చిన్నగా నవ్వి, పిచ్చి అంజలి, నీ గురించి నాకు తెలీదా? నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావో నేనే తెలుసుకుంటాను అనుకుంది. అంజలి మాటలు విన్న శంకర్ కాసేపు తనలోనే తాను ఆలోచించుకొని లోపలికి వచ్చాడు. ఎలా ఉంది శ్రీజ అని అడిగాడు. బాగుందండి. కూర్చోండి బాబాయ్ గారు అంటూ అంజలి పైకి లేచింది. పర్లేదు అంజలి, నువ్వు కూర్చో అంటూ పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని అంజలి వైపు చూసి కూర్చో అమ్మా అన్నాడు. అంజలి నవ్వి కూర్చొని శంకర్ ముఖం చూసింది. ఆయన ముఖంలో టెన్షన్ అంజలికి తెలుస్తుంది. చేతి వేలును కదుపుతూ ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఏమైంది బాబాయ్, దేనికోసం టెన్షన్ పడుతున్నారు? నా టెన్షన్ అంతా రుద్ర కోసమే అమ్మా. వాళ్ళ నాన్నేమో అలా, వీడు చూస్తే ఇలా చేశాడు, ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అని. అంజలి ఏం మాట్లాడలేదు. మీరు టెన్షన్ పడకండి బాబాయ్, అంతా రుద్రాన్ని చూసుకుంటాడు అన్నది. శంకర్ చిన్నగా నవ్వి, అవును, వాడే చూసుకుంటాడు. ఏ మాత్రం ఇంట్లో వాళ్ళకి తెలిసినా అందరికీ దూరం అయిపోతాడు అనుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.